హరే కృష్ణ. పద్మావతి కిచెన్కి వెల్కమ్. ఈరోజు మీకు కొత్త రెసిపీ ఉలవకట్టు చేస్తున్నాను. ఇది అంటే ఎక్కువ ఫేమస్ ఏంటంటే గుడివాడ ఆ సైడ్ చేసుకుంటారండి. పర్లాకండి గుడివాడ, తర్వాత ఈ శ్రీకాకుళం సైడ్ ప్రియాగ్రహం, ఇది బాగా ఫేమస్. అయితే ఈ ఉలవకట్టు ఎలా చేస్తామంటే మేము ఇలా ఉలవలు పాలంగా చేసుకుంటాం. మేము అంటే వీటి తాలూకా పైన తొక్క తీసి పిండి చేసి అలా చెయ్యం మేము. ఈ ఉలవలు ఏమొచ్చి ఇక గ్లాసుడు తీసుకుంటున్నాను. ఈ గ్లాసుడు ఉలవలు మీకు చాలా ఎక్కువే అవుతుంది అనమాట కట్టు. ఇవి ఏం చేసుకోవాలంటే ముందర దీనికి కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. ఆ వేయించేటప్పుడు ఇందులోని మనకు కారం ఎంత తింటామో ఒక 3-4 ఎండుమిరపకాయలు అనమాట వేసేసి కలిపి వేయించాలి. ఈ ఎండుమిరపకాయలు మనం కారం ఎంత తింటామో దాన్ని చూసుకొని వేసుకోండి. ఒకవేళ ఇందులో వేసారంటే పోపులో మనం వేయకండి, లేదా ఇందులోనే ఒక పోపు తీసి. అలాగే జీలకర్ర ఇవన్నీ కలిపి వేచాక దీనికి కుక్కర్లోని 1-2 గ్లాసులు నీళ్ళు వేసి కుక్కర్లో కనీసం ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టాలి. ఉడకపెట్టిన తర్వాత అది చల్లారాక మిక్సీ తిప్పుకోవాలి. మిక్సీ తిప్పుకున్నాక అప్పుడు ఏంటంటే దానికి కావాల్సినటువంటి చింతపండు మాత్రం నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని జ్యూస్ వేస్తాం. తర్వాత తగినంత ఉప్పు, పసుపు, 2 పచ్చిమిరపకాయలు వేస్తాము. పోపులో ఏంటంటే ఆవాలు, జీరా, కొంచెం ఇంగువ, కరివేపాకు వేస్తాం. ఇవి కళాయిలో పెట్టి ఈ విధంగా వేచాలండి. ఇవి వేచేటప్పుడు ఏంటంటే ఇవి చాలా మీకు అంటే థ్రిల్లింగ్ అనిపిస్తుంది అనమాట. ఇవి ఇలా ఒక్కొక్కటి ఇలా మీదకి ఎగురుతూ ఉంటాయి అనమాట. ఈ నూలుపప్పు వేస్తే ఎలాగ ఎగురుతాయో చాలా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ రెసిపీ చేస్తే మటుకు. ఇవి అన్నీ కూడా ఇలా సోలెన్ అవుతాయి అన్నమాట. ఫ్లాట్గా ఉన్నాయి కదా, ఇవన్నీ సోలెన్ అవుతాయి. అవి ఎప్పుడైతే వేగన స్టార్ట్ అవుతాయో ఇంకా చూడండి ఇలా మీదకి ఎగురుతుంటాయి, డ్యాన్సింగ్ చేస్తాయి అనమాట. ఇది మటుకు మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది ఏంటంటే ఈ ఉలవకట్టు రైనీ సీజన్లో తింటారండి ఎక్కువ. ఒంట్లో హీట్ ఎక్కువ అవుతుందని, అంటే హీట్ పుడుతుంది అని చెప్పి మంత్లీ ఒకసారి తిన్నా కూడా చాలా మంచిది. ఒంటికి తింటే ఏంటంటే ఎముకలు గట్ట చాలా బాగా స్ట్రాంగ్ అవుతాయి. ఒకవేళ ఎముకలు ఎవరికైనా అంటే డి విటమిన్ తక్కువైనా గట్ట ఇవి తీసుకున్నారంటే వాళ్ళకి ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. ఈ ఆయుర్వేదంలో కూడా చాలామంది ఎక్కువ అంటే ఒబేసిటీ గట్ట ఉందంటే ఉలవలు ఏమొచ్చి గుగ్గిళ్ళు చేసుకు తినమంటారు. అంటే అంత దీనికి ప్రఖ్యాత అంటే ఫేమస్ ఉందన్నమాట. ఆ సౌండ్ వినండి, చూడండి ఇలా టప్ టప్ అని పేలుతుంటాయి అనమాట. పేలి మీదకి ఎగురుతుంటాయి అదొకటి సౌండ్. ఇక అంటే తక్కువగా వేసుకుంటే మీకు కనిపిస్తాయి బాగా పేలుతున్నట్టు. నా మీదకి ఎగురుతుంటాయో వేగిపోయండి. ఈ విధంగా వేసుకోవాలి, మీరు బాగా ఎర్రగా వేచాలి. ఒక్కతో తినడం ఏంటంటే మనకి దీనిలో ఫుల్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, తర్వాత కాల్షియం ఉంటుంది, డి విటమిన్ ఉంటుంది, హైలీ ప్రోటీనస్ ఫుడ్. ఇవి ఎక్కువగా అంటే దీన్ని హార్స్ షూ అనే దీని పేరు. హార్స్ గ్రామ్ అంటారు దీన్ని. హార్స్ గ్రామ్ అంటారు. అందుకే అంటే వీటికి అంటే గుర్రాలు ఎక్కువ తింటాయి అనేసి అంటారు, కానీ ఆ పశువులు తిన్న వాటిలో ఉండేటువంటి అందుకే వాటికి చూడండి తౌడు, చిట్టు అవి తింటాయి. మనం ఏమో రావు పాలిష్డ్ బియ్యం తింటాం. అందుకే అవి ఎంత హెల్తీగా ఉంటే మనకి ఎప్పుడు కూడా ఏవో ఒక మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం. అందుకే మనం హెల్త్ ఆఫ్ వ్యూలో కానీ హెల్త్ కేర్ తీసుకుంటే ఇలాంటివి మంత్లీ ఒక్కసారైనా మీరు తీసుకుంటే ఒంటికి చాలా మంచిదండి. ఇవి వేగాక ఇలా కుక్కర్లో వేసుకొని, అంటే నేను 1/2 కేజీ చేసినానండి. చాలా బాగుంటాయి. ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కదా, మా ఇంట్లో అందరికీ ఇష్టం అనేసి ఎక్కువ చేస్తున్నాను. నీళ్ళు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి, అవి ఉడకడట్టు వేసుకోవాలంటే పావు దీంతో అనమాట 2 వేసాను, కొంచెం నీళ్ళు వేసాను. ఈ కుక్కర్ కనీసం ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉంచుకోవాలండి. ఉంచుకొని చల్లారిన తర్వాత ఆ మిగతావన్నీ కూడా వేసి చేస్తాం. హైలో పెట్టేసి ఒక 5-6 విజిల్స్ ఉంచాలి మటుకు. ఇంకోటండి ఇలా ఉడుకుతాయి ఇవి. ఇవి మీకు ఇష్టమైతే కొంచెం తీసుకొని కూడా తినచ్చు మీరు.
అంటే ఇప్పుడు మనం శనగలి గడ్డ ఎలా సాతాలిస్తాం అలాగే ఇవి కూడా నానవేసి మొలకలు వస్తాయి, వాటిని కూడా సాతాలించుకు తింటారు. ఈ వేచిన ఉలవలు కూడా మనకి టైంపాస్ కొంచెం తింటూ ఉండొచ్చు నోట్లో వేసుకొని. ఈ వాటర్ గట్ట పారికూడదండి. ఈ వాటర్ తోటే మళ్ళీ మనం సాంబార్లో ఉలవకట్ట అంటాం కదా, అందులో వేస్తాం. అయితే ముక్కలు గట్ట ఉంటే వేసుకోవచ్చు, మాకైతే ముక్కలు లేకుండానే ఇష్టం అండి. ఇందులో మీరు ఆనపకాయ టమాటా అవి వేసుకుంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మేమైతే వేసుకోం. ఈ ఉడకపెట్టినవి ఇంకా నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీళ్ళు చల్లారితే అవే వేసి రుబ్బచ్చు, లేకపోతే కొంచెం నేను మామూలు వాటర్ వేసి మెత్తగా మిక్సీ తిప్పిస్తున్నాను. ఇక ఇలాగా మెత్తగా రుబ్బి అంటే మిక్సీ తిప్పేసాను. ఇందట్లా మనం ఉడకబెట్టుకున్నప్పుడు వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ కూడా వేసిస్తారు. తర్వాత దీనిలోని తగినంత ఉప్పు వేయాలి. ఇప్పుడు ఈ చింతపండు జ్యూస్ వేసుకుంటాం అందులో. అందులో కొంచెం వాటర్ వేయాలి. చింతపండు వేసాక ఒక ములంకాడ ఉందండి వేస్తున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు 2 వేసాను. దీనికి తగినంత ఉప్పు. ఇంకా చూడండి ఈ చెంచాతోటి ఇంకా 3 చెంచాలు పడుతుందండి. తర్వాత తగినంత పసుపు వేసుకుంటాం. తీసుకోవచ్చు ఇంకానే. అదే ఆ కన్సిస్టెన్సీ మనకి ఎలాగ ఇష్టమైతే నాకు బాగుంటుంది. అంటే కొంచెం పలచగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇదిగో చూడండి, ఇలా ఉంటే బాగుంటుంది కన్సిస్టెన్సీ. ఇది ఒక 10 నిమిషాలు అంటే కొంచెం అల్లం ములంకాడ వేసాను కదా, అది కుక్ అయితే అందులో పోపు పెట్టేసుకుంటే లాస్ట్లోని కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుంటామండి. అంతే ఉలవకట్టు రెడీ. పోపు ఇది దీంతో 3 చెంచాలు ఆవాలు వేసాను, ఒక 2 ఎండుమిరపకాయలు వేసాను ముక్కలు చేసి, కొంచెం జీరా, కొంచెం ఇంగువ వేసానండి. దూరం పెట్టి లోపల పట్టిస్తాం. ఇంకోటండి, ఉలవకట్టు రెడీ అండి. ఇదేంటంటే పల్లెటూళ్ళలో ద మోస్ట్ హెల్దీయెస్ట్ రెసిపీ ఏమిటి అంటే ఉలవకట్టు. దీనిలో ఉండేటువంటి పోషకాలు ఇంకెందులో మీకు దొరకవండి. అందుకని మంత్రి ఒక్కసారైనా తినడానికి అందరూ ప్రయత్నం చేస్తారనుకొని మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్ మనం కొంచెం ఇక కొత్తిమీర, కొంచెం కరివేపాకు లాస్ట్లో వేస్తాం. ఇవి అయితే వేచమండి, మేము అలా పచ్చిగా వేస్తాం, వాసన బాగుంటుంది. మూత పెట్టిస్తే బాగుంటుంది. హరే కృష్ణ అండి.